అందరికీ ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఆయన ఈ లోకంలో జీవించినంత కాలము కూడా ఏ పాపము ఆయన చేయలేదు. ఆయన ఏ పాపము కూడా చేయలేదు. ఆయన చూపులో కానీ, ఆయన మాటలో కానీ, ఆయన ప్రవర్తనలో కానీ ఆయన పాపము లేని నిర్దోష గొర్రెపిల్లగా ఆయన మన మధ్యన సంచరించాడు. పరిశుద్ధమైన వానిగా జీవించాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు. ఆయన ఈ లోకమునకు రక్షణ కలుగజేయడానికి వచ్చిన మెస్సయ్య, మన రాజు. అయితే ఆ రాజు, ఆ ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధుడు నీ కోసం, నా కోసం సిలువలో మరణించాడు. ఎందుకు ఆయన మరణించాల్సి వచ్చిందంటే మన పాపాలే ఆయన్ని సిలువకి అప్పగించాయి. ఆయన పాపము చేయలేదు. ఆయన ప్రవర్తనలో కానీ, ఆయన జీవితంలో కానీ ఎక్కడ కూడా పాపం చేసినట్టు మనకి బైబిల్ చదువుతుంటే ఎక్కడ కూడా కనపడదు. మరి ఆయన ఎందుకు మరణం అవ్వాల్సి వచ్చిందంటే మన పాపము. దేవుని మహిమను పోగొట్టుకున్న మనుషులము, దేవుని నీతి నుంచి మన జీవితాన్ని దిగదార్చుకున్న మనుషులము. అయితే దేవుడు ఎంతో శక్తివంతుడై ఉన్నప్పటికీ కూడా సమస్తమును నోటి మాటతో కలుగజేసి వాటిని లయపరిచి చేయగలిగే శక్తి కలిగిన దేవుడు అయి ఉన్నప్పటికీ కూడా ఆయన మనల్ని త్రోసివేయక, నెట్టివేయక, మనల్ని ఒక విధంగా చెప్పాలంటే నాశనము చేయక తానే మన పాపముల కోసం మరణించాల్సి వచ్చింది. మన పాపముల కొరకు ఆయన వెల చెల్లించాల్సి వచ్చింది. ఈ ప్రభు అయిన యేసు క్రీస్తుని నువ్వు సొంత రక్షకునిగా అంగీకరించి ఉంటే ఇక నుంచైనా మారు మనసు పొంది నీ పాపముల విషయంలో పశ్చాత్తాపడి ప్రభు అయిన యేసు క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించమని నా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. ఆయనలో పాపము లేదు. కానీ ఆయన మన పాపాల కోసమే ఆయన సిలువలో చనిపోయాడు. ఇది గుర్తుపెట్టుకో. మన సాధారణమైన పాపమే అని అనుకోవద్దు. ఎందుకంటే దేవుని కుమారుడే మన కోసం సిలువలో మరణించాల్సి వచ్చింది. పరిశుద్ధుడే ప్రాణం పెట్టాల్సి వచ్చింది. కాబట్టి ఇది మర్చిపోబాకు. యేసయ్య పరిశుద్ధమైన రక్తంతో వెలిగించబడి కొనబడిన వాడవు నువ్వు. ఆ రక్తం వల్ల కొనబడిన వారము కూడా మనందరం కూడా. కాబట్టి మళ్ళీ ఆ పాపం చేసి దేవునికి మనం సిలువ వేయకుండా మన జీవితాన్ని మనమే ఉపేక్షించుకొని దేవునికి మహిమకరంగా జీవించాలని నా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. మీరందరూ కూడా మారు మనసు పొంది యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొంది రక్షణ పొంది నిత్య జీవంలో అర్హులు కావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మన క్రియల మూలంగా మనం నీతిమంతులు కాము. మన క్రియల వల్ల నిత్యరాజ్యంలో చేరము. ఈ ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించడం వల్ల మాత్రమే మనం నిత్య జీవానికి అర్హులము. ఇంత గొప్ప ఈ రక్షకుని ద్వారా కలిగిన రక్షణను నిర్లక్ష్య పెట్టక త్వరగా మారు మనసు పొంది పశ్చాత్తాపడి ఆ ప్రాచీన స్వభావమును విడిచిపెట్టి ప్రభువైన యేసుక్రీస్తుని ధరించుకొని దేవుని పోలిన వారై ఉండాలని ప్రభువు పేరిట మీ అందరికీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ అందరికీ షలోం. ప్రైజ్ ద లార్డ్.